వాళ్ళకి తెలుగు కంటెంట్ ఇచ్చే. నువ్వు మలయాళం డబ్బింగ్ కంటెంట్ తమిళ్లో లేకపోతే హిందీ డబ్బింగ్ కంటెంట్ తెలుగులో ఇస్తే మనం సాటిస్ఫై అవ్వం. సో అట్లా ప్రతి లాంగ్వేజ్కి దానికి ఉండే ఇష్యూస్ దానికి ఉండే. సో దే హ్యావ్ టు క్యాటర్ టు ది తెలుగు ఆడియన్స్, తమిళ ఆడియన్స్, హిందీ ఆడియన్స్. సో వీటిల్లో ఓన్లీ ఒరిజినల్ కంటెంట్ తీసుకుని వెళ్తే సరిపోదు కదా, కంపల్సరీ చేయాల్సిందే. సార్ హైపోథెటికల్లీ ఇప్పుడు హాలీవుడ్లోనూ ఎక్కడో ఇప్పుడు స్టూడియోస్తో పార్ట్నర్షిప్ అయ్యి డైరెక్ట్గా స్టార్స్తో సినిమాలు చేస్తారు. మన F1 అనేది యాపిల్ స్టూడియోస్ వాళ్ళే చేశారు. అది అటువంటి సిచ్యువేషన్ ఇండియాలో కానీ సౌత్లో కానీ మన తెలుగులో కానీ ఉందంటారు అసలు? ఇప్పుడప్పుడే అయితే అసలు ఛాన్స్ లేదు. వచ్చిందిగా మధ్యలో కార్పొరేట్ కల్చర్ వచ్చింది కదా, సోనీ వాళ్ళు వచ్చారు, తర్వాత యూటీవీ వాళ్ళు వచ్చారు, రిలయన్స్ వాళ్ళు వచ్చారు, ఎరోస్ వాళ్ళు వచ్చారు. సో ఇప్పుడు కూడా ఉన్నారు కార్పొరేట్స్ హిందీలో జరుగుతున్నాయి. ఇప్పుడు టీ సిరీస్ ఒక రకంగా చాలా మన తెలుగు ప్రొడక్షన్ కంపెనీస్తో టైఅప్ అయ్యి